వెల్కమ్ టు ఎంజాయ్ చేరా ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ రికమెండేషన్స్ టాప్ 10 మూవీస్ చెప్తా, నీకు ఇష్టం వచ్చింది చూసుకోవచ్చు. అది ఎలాంటి సినిమా, దాని జానర్ ఏంటి, దాని లెక్క ఏంటి. సో నాకు అనిపించింది టాప్ 10 ఇవి. మీకు అనిపించకపోవచ్చు, బట్ అన్ని చూడదగినవి. 10 నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి టాప్ 10 పెట్టాల్సి వస్తుంది, లేకపోతే అన్ని సమానంగా ఉండొచ్చు. ఇట్ ఇస్ ద ఫస్ట్ వన్ అయితే మీరు ఎక్కడితో ఆపేస్తారు వీడియో. ఇది 10th వన్, ప్రీతం అండ్ పెడ్రో. ఇది ఒక కామెడీ హిందీ వెబ్ సిరీస్, తెలుగులో ఉంది. ప్రీతం ఒక దేన్నైనా హ్యాక్ చేసే సైబర్ సెక్యూరిటీ ఇంటెలిజెంట్, పెడ్రో ఒక ఏమీ చేయలేని బలవంతుడైన పోలీసు. వీళ్ళిద్దరే కలిసి కిడ్నాప్ అయిన ఎంపీ కొడుకుని కాపాడ్డారా లేదా, ఏమి ఎదుర్కొన్నారు. అప్పటి వరకు చూపించని మన ప్రీతం పాస్ట్ లైఫ్ ఏంటి, పోలీస్ ఆఫీసర్ కొడుకు పాస్ట్ లైఫ్, అతను ఇన్వెస్టిగేషన్ లో ఏం ఎఫెక్ట్ చూపించింది. విలన్ విక్రమ్ మెస్సీ సూపర్ యాక్ట్ చేస్తాడు. తన పాస్ట్ లైఫ్ ఏంటి, తను ఎందుకు ఇందులో దూరాడు, తను యూజ్ చేసే టెక్నిక్స్ అన్ని సూపర్ ఉంటాయి. సో మెయిన్ గా సిరీస్ లో హీరో అంటే ఇద్దరు హీరోలు కనిపెట్టిన తీరు, అంటే కొన్ని టెక్నికల్స్ వస్తాయి మనకి ఇక్కడ, హ్యాక్ చేయడం అండ్ సెల్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ కామెడీ కూడా ఉంటుంది. సో కొన్ని ట్విస్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం, మనం అనుకున్నట్టయితే ఉండదు. సో అందుకే దీన్ని థ్రిల్లర్ అండ్ కామెడీ వెబ్ సిరీస్ అని. ఇట్ ఇస్ ద 9th వన్ తెలుగు వెబ్ సిరీస్, సూపర్ సుబ్బు. ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఆన్ నెట్ఫ్లిక్స్ అనొచ్చు. ఎస్, పని కంట్రోల్ చేయలేనిది మన ఇండియా గోల్, కానీ ఒక ఊరు మాత్రం ఎంత చేసినా కానీ కంట్రోల్ లోకి అస్సలు రాదు. ఫ్యామిలీ ప్లానింగ్ లో పుడుతూనే ఉంటారు. అక్కడికి మన హీరో ఎడ్యుకేషన్ సెక్స్ ఆఫీసర్ గా వెళ్ళి అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేసి వాళ్ళని మార్చి, అది మన సందీప్ కిషన్ గోల్. అని సందీప్ కిషన్ బయటపడాలనుకుంటాడు హీరోయిన్ కోసం. ఎందుకు బయటపడాలి, ఆ ఊరు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, సెక్స్ ఎడ్యుకేషన్ టీచ్ చేయడం అంత కష్టమా, వాళ్ళందరినీ ఎలా మార్చాడు మన సందీప్ అనేది సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే కామెడీకి అసలు నేను ఉండలేకపోయాను. ఫస్ట్ ఎపిసోడ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నాడు, చాలా బాగుంటుంది. కొన్ని 2 ఎపిసోడ్స్ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఫ్లోలో వెళ్ళిపోతాం. మాకీపూర్ అనే విలేజ్ మెయిన్ మనకి ఇక్కడ. అందులో ఉండే క్యారెక్టర్స్ కొన్ని మన బాగా అనిపిస్తాయి. అవి సందీప్ కిషన్ ఇంటర్లింక్ బాగుంటాయి. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ అనదర్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంటాయి. అండ్ మెయిన్లీ ఇందులో మురళి గారు యాక్ట్ చేస్తారు. ఫాదర్ రోల్ చింపేశారు అంతే. అసలు యాక్టింగ్ సూపర్. తండ్రి రోల్ ప్లే చేస్తారు. అంటే మన ట్రెడిషనల్ తండ్రులు ఎలా ఉంటారు, ఫుల్ ఆపోజిట్ ఆఫ్ ఈవెన్ లిజనింగ్ వర్డ్ ఆఫ్ సెక్స్. అలాంటిది సెక్స్ అనే మాట కూడా వినడానికి భయపడి అతను ఒక కాండం యాడ్ రివీల్ చేయడానికి వెళ్తారు. ఇక్కడైతే పగలబడినాము. సంపూర్ణేష్ బాబు ఉంటాడు, బాగుంటది యాక్టింగ్, కామెడీ బాగుంటది, థ్రిల్లింగ్ గా కూడా ఉంటది. లాస్ట్ కి ఆ ఊరు మారిందా లేదా సీజన్ 2 ఉంది దీనికి, ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ మధ్యలో 8th వన్. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ లో వచ్చే మూవీ, బట్ ఆల్రెడీ దానికి మించిన మూవీస్ ఉన్నాయి. ద ఫ్యూరియస్ ఇంగ్లీష్ మూవీని చూడటానికి నేను ఏకంగా వైజాగ్ వెళ్ళాను. 183 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి మా దగ్గరికి కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడ ఈ మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూసాను. సింపుల్ గా ముక్కలో చెప్పాలంటే అన్ని యాక్షన్స్ బేవస్సంగా. మాటలు రాని తండ్రి వాళ్ళ కూతురు కిడ్నాప్ అవుతాడు, వాళ్ళ కూతురుని ఎలా కనుక్కున్నాడు విత్ హెల్ప్ ఆఫ్ మధ్యలో వచ్చి ఇన్వెస్టిగేటర్ తో వాళ్ళిద్దరు ఏం చేశారనేది స్టోరీ. యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్ను కొలిది వస్తూనే ఉంటాయి. ఉప్మాలో జీడిపప్పు తగులుతే ఎలా అనిపిస్తుంది అక్కడక్కడ, అలాంటిది ఈ సినిమాలో జీడిపప్పు తగులుతూనే ఉంటుంది. అంత యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉంటుంది. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. అడ్రినల్ హార్మోన్ వస్తూనే ఉంటుంది, జస్ట్ యాక్షన్. పెడ్రి అండ్ పాత్రో జియో స్టార్ లో ఉంది, సూపర్ సుబ్బు నెట్ఫ్లిక్స్ లో ఉంది. ద ఫ్యూరియస్ ఆన్ డిమాండ్ మీద ప్రైమ్ లో. 7th వన్ ఐ విల్ ఫైండ్ యూ, మన అవతార్ హీరో, ఫస్ట్ అవతార్ హీరో, సెకండ్ అవతార్ హీరో లేదా థర్డ్ అవతార్ హీరో, అతను తీసిన ఐ విల్ ఫైండ్ యూ. వాళ్ళ కొడుకుని హత్య చేస్తాడు సొంత తండ్రి. అతను చేశాడా చేయలేదా, ఎవరు చేశారు అని హీరో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. మిగతా వాళ్ళు చేసి ఉండొచ్చా, ఇది సొంత తండ్రి చేశారు, అతను ఎవరు చేశారు ఏంటి అనేది కొనుక్కోవడం సిరీస్ యొక్క స్టోరీ. సిరీస్ పేరు కూడా ఐ విల్ ఫైండ్ యూ, ఎవరు నువ్వు. ఇందులో కొన్ని ట్విస్టులు అయితే బాగానే ఉంటాయి అండ్ ప్రొసీడింగ్స్ కూడా బాగానే ఉంటాయి. అక్కడ స్లో అనిపించినా కానీ తీసుకెళ్లే విధానం కూడా మంచిగా ఉంటుంది. గో అండ్ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ హియర్ ఇస్ ద 6th వన్, వండర్ఫుల్. చాలా లేట్ గా చూసాను, బట్ ఇందుకు పేరు పెట్టాడని అనుకున్నాను. ఆ 3 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, హీరోయిన్, హీరో కాదు, ఇద్దరు కెమెరా, సూపర్. సో తెలియకుండా వాళ్ళకి పవర్స్ వస్తాయి. వాళ్ళ పవర్స్ వచ్చే వాళ్ళని చంపాలనుకుంటాడు విలన్. సినిమా విలన్ ఊరు మొత్తం నాశనం చేద్దాం. పవర్స్ వచ్చిన 4 హీరో, హీరోయిన్, ఇద్దరు కామెడీ ఎలా కాపాడారు అనేది సిరీస్ యొక్క స్టోరీ లేదు. కానీ 3 క్యారెక్టర్లు చేసే కామెడీ ఉండొచ్చు, సూపర్ ఉంటుంది. తెలుగులో ఉంది, డబ్బింగ్ తెలుగులో ఇంకా సూపర్. అసలు తెలుగులోనే చూడండి. అలానే చూస్తే ఎక్కడైనా పవర్స్ తెలుసుకోవడంలో కాన్సెప్ట్ తీసుకుంటారు కదా సిరీస్ లో, ఇందులో చాలా సేపు తీసుకుంటారు. వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికి. అది చాలా చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగా ఉంది సిరీస్ లో, ఎక్కువ సేపు టైం తీసుకుంటారు. బట్ మనకి ఇంకా పవర్ తెలిసిపోతే బాగుండు అనుకుంటాం, బట్ అలా వెళ్తున్న కొద్ది విప్పుతుంటాడు అనమాట. స్క్రీన్ ప్లే చాలా చాలా బాగుంటుంది అండ్ పవర్ కొత్తగా ఉంటాయి కొన్ని. అండ్ యాక్షన్ సీక్వెన్స్ సీజీ ఎక్కడ తెలియదు, విఎఫ్ఎక్స్ సూపర్. నెట్ఫ్లిక్స్ అంటే చాలా డబ్బులు ఖర్చు పడే, అసలు ఏమాత్రం తెలియని కదా విఎఫ్ఎక్స్ ఇదని చెప్పి, అంత బాగుంటాయి పవర్స్ అన్ని కూడా. కొన్ని ట్విస్ట్ మనం చెప్పుకోలేము, కనిపెట్టలేం, బట్ కమెడియన్స్ మాత్రం 5th వన్ మాలీవుడ్ టైమ్స్. అందరూ జడ్జిపోయేలా బెస్ట్ హర్రర్ మూవీ తీయాలని మన హీరో కోరి, ఇంతకీ తీసాడా లేదా అనే సినిమా స్టోరీ లేను. లాస్ట్ సినిమా ఎండ్ అయిపోయి 1 minute వరకు కూడా హీరోకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మీరు చూస్తే మీరు కనిపెట్టవచ్చు, మీకు నచ్చొచ్చు. అండ్ హీరో నెల్సన్ నటించాడబ్బా సూపర్. నిజంగా
మనం సినిమా తీయాలనుకుంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి సినిమా చూస్తే చెప్పచ్చు. మనకి వెళ్ళబోద్ది ఏది ఎవరికైనా సినిమా తీయాలని అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ కట్ గా చెప్తారు. మూవీని ఎలా కాపీ కొడతారు, ఎలా ప్రొడక్షన్ చేస్తారు, సినిమా రిలీజ్ ఎలా అవ్వనివ్వరు, ప్రమోషన్ ఎలా జరుగుతాయి, ఏం చేస్తారు, వాట్ ఇస్ రియాలిటీ అన్ని కూడా కూర్చుని చెప్పేస్తాడు. చాలా ఫాస్ట్ గా చెప్తారు డైరెక్టర్, స్లో చేయకుండా. స్టార్టింగ్ 10-20 నిమిషాలు ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటాడు. కొంచెం చిరాకు కనిపించినా కానీ చూడటానికి ట్రై చేయండి. లాస్ట్ వరకు సూపర్ ఉంటుంది. చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత వాడు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎలా తిప్పి కొడతాడు అనేది కూడా చాలా ఎంగేజింగ్. హీర్ ఇస్ ద 4th వన్. 7 కోట్లు తీస్తే 7,000 కోట్లు వచ్చింది కదా, అంత అబ్సెషన్. ఇంగ్లీష్ మూవీ దీనికోసం కూడా వైజాగ్ వెళ్ళాను. ఫేమస్ అంటేను మా ఊరు లేదంటే 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి వెళ్ళాను. ఇది ఎలా అనిపించింది అంటే బాగుంది. అబ్సెషన్ సినిమా పేరులోనే ఉండే ఒక లవర్ అమ్మాయి, ఆ లవర్ మీద ఒక లవ్ చేస్తే ఎంతకంటే దారుణంగా ఎవరు లవ్ చేయరు అన్నట్టుగా దారుణం అనే డిగ్రీ పెరుగుతుంది కొద్ది మనకి హర్రర్ వస్తుంది. బట్ ఇది హర్రర్ కిందకే వస్తుంది, బట్ హర్రర్ కాదు. ఇంత ఫ్యాంటసీ థ్రిల్లర్ హర్రర్ ఇంటెన్స్ ఎంగేజింగ్ మూవీ అనుకోవచ్చు అబ్సెషన్. సో అతను ఒక 1 విష్ విల్ అని ఒక దీన్ని ఎరగొడితే అదేం కోరుకుంటే అది అవుతుంది. జస్ట్ ఒక గేమ్ అంటే బట్ రియల్ గా జరిగిపోతుంది. హీరో హీరోయిన్ మీద అబ్సెషన్ పెంచుకుంటాడు, కోరిక ప్రేమించాలని చెప్పి. తను ఎలాగే నన్ను ప్రేమించాలని కోరుకుంటాడు. అది నిజంగా ప్రేమిస్తాడు, అతి దారుణంగా ప్రేమ. ఎలాగైతే మనం సహజంగా అబ్బాయిలకి అమ్మాయిలు ఉంటారు, అంత దారుణంగా ఉంటారు. అంటే ఒక్కొక్కసారి శాడిజంగ్ గా పనిచేస్తారు, ఒక్కొక్కసారి వేరే విపరీతంగా ప్రేమించేస్తారు, ఒక్కొక్కసారి వేరే చిరాగ్గా ఉంటారు, వేరే కోపంగా ఉంటారు కదా, అన్ని ఉంటాయి సినిమాలో. మీకు లవర్ ఉంటే ఖచ్చితంగా మీ లవర్ గుర్తొస్తుంది సినిమా. అసలు రియల్ గా ఉండే అమ్మాయిల దెయ్యము, ఆ సినిమాలో ఉండే అమ్మాయిలు ఉండే దెయ్యం ఒకటే. అంటే దెయ్యం కాదు, అదొక ఫ్యాంటసీ, బట్ దెయ్యమే. అంత బాగుంటుంది సినిమా. టెక్నికల్ గా అండ్ సినిమా చాలా ప్రెజర్స్ తీసుకుంది. చాలా బాగుంటుంది టెక్నికల్ గా. కెమెరా చూసే విధానం అండ్ సౌండింగ్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ చూపించే కెమెరా విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ అల్టిమేట్ సినిమా. ఆన్ డిమాండ్ లో ఉంది, ప్రైమ్ లో. సినిమాల గురించి ఎంత చెప్పిన టైం సరిపోతుంది, ఎక్కువసేపు చెప్తే మీరు నా వీడియో. అండ్ ఇది థర్డ్ వన్ దురంధర్. దీని గురించి ఏం చెప్పను, నెట్ఫ్లిక్స్ లో చూసేయండి, అందరికీ తెలుసు. ఇది టాప్ 2 లో కొరియన్ వెబ్ సిరీస్ ఉంది. 10 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలో ఉంటుంది. ఒకదానికి కనెక్షన్ ఉండదు కానీ కొత్త స్టోరీలు స్టార్ట్ అవుతాయి ప్రతి ఎపిసోడ్. బట్ అన్ని 10 ఎపిసోడ్లకి వెళ్ళి ఒకటే లైన్. స్టూడెంట్స్ అందరూ చాలా ఇండిసిప్లిన్ ఉంటారు, వాళ్ళని మార్చాలి. అప్పుడు టీచర్లు కూడా ఇండిసిప్లిన్ ఉంటారు, వాళ్ళని మార్చడానికి ఒక సంస్థను స్టార్ట్ చేస్తుంది కొరియా, IRPB అని. IRPB అనే సంస్థలో మన ఇన్స్పెక్టర్ హీరో వాళ్ళందరినీ ఎలా ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఒకళ్ళ మీద తిరిగి అదే రీతిలో వాళ్ళ మీద వాళ్ళు చేసినట్టు వాళ్ళకే గుణపాఠం చెప్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది సినిమా. అందుకే పేరు కూడా టీచ్ యూ ఏ లెసన్. చేసిన తప్పులు వాళ్ళని తిప్పుకోవడం మన హీరో. అంత బాగుంటుంది సిరీస్. పోయిన వాచ్ చెప్పడానికి ఇంకేమీ లేదు. వేరే క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. ఇన్స్పెక్టర్ తో ఉండే వేరే లేడీ ఇన్స్పెక్టర్, వేరే కమెడియన్, వాళ్ళ యాక్టింగ్ బ్రిలియంట్. అండ్ హీరో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎవ్రీ ఎపిసోడ్ లో ప్రతి స్టూడెంట్ వేరే డిఫరెంట్ గా ఉంటాడు. అందరు క్యారెక్టర్లు బాగుంటాయి. ఇస్ ద టాప్ 1 మూవీ ఆఫ్ 10 మూవీస్ ప్రెడిక్షన్ లో. మొదటి మూవీ ఏంటంటే ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటారు, కానీ సినిమా మొత్తం స్పేస్ లో జరుగుతుంది. ఆల్రెడీ క్యాస్ట్ చేసే ఉంటారు. ప్రాజెక్ట్ హెయిల్ మ్యారీ లేట్ గా చూసాను, సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్స్టెల్లార్ చూసిన తర్వాత నాకు దాన్ని గుర్తు చేసిన సినిమా. ఎందుకంటే ఆ స్పేస్ ని చూపించే విధానం ఉంటుంది చూడండి, బ్రిలియంట్. ఆ సౌండింగ్ కానీ స్పేస్ లో ఉన్నామా అన్నట్టు రియల్ గా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. స్టార్స్ అన్నిటికీ వైరస్ వస్తుందండి. ఆ వైరస్ ఎలా వస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి ఏంటని సైంటిస్ట్ పంపిస్తారు. లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న దాన్ని అసలు హీరో అసలు ప్రాబ్లం కనుక్కున్నాడా, స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ముగ్గురిని పంపిస్తారు, 2 చనిపోతారు, హీరో మిగులుతాడు. హీరోకి అక్కడ ఒక ఫ్రెండ్ తోడ ఒక క్రియేచర్ అని చెప్పొచ్చు. దాని గురించి ఎక్కువ రివ్యూ. అది వేరే గ్రహం, అది ఎవరో కావచ్చు, బట్ అది సినిమా చూస్తే మీకు తెలుసు. అది హీరో కలిసి ఏం చేశారు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తను ఎవరు తెలుసుకోవడానికి కొన్ని జరుగుతాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇద్దరికి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, మనం ఫీల్ అవుతుంది. దానికి కారణం హీరో యాక్టింగ్ చాలా బాగుంటుంది. హీరో యాక్టింగ్ అండ్ అన్ని సినిమాలా కాకుండా సినిమా అని స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. స్పేస్ చూపిస్తారు, ఎర్త్ చూపిస్తారు, స్పేస్ చూపిస్తారు, ఎర్త్ చూపిస్తారు. అసలు ఎందుకు వెళ్ళాడు హీరో అని మనం తెలుసుకోవడానికి ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది. అందుకే స్క్రీన్ ప్లే సూపర్ ఉంటుంది. అసలు ఏంటి మ్యాటర్ అని కొద్దిసేపు అయిన తర్వాత మనకు తెలియదు, ఓ ఏదో జరుగుతుంది. కొన్ని సినిమాలు ముందే చెప్పేస్తారు, బట్ ఇక్కడ చెప్పరు. వెరీ స్ట్రిక్ట్ గా, వెరీ రియల్ గా ఉంటుంది. అమ్మో నిజంగా కనుక్కోపోతే దారుణంగా అనే దాన్ని మనం క్రియేట్ చేస్తాం. హీరో ఏం చేస్తారు వచ్చాడా రాలేదు, కనుక్కున్నాడా లేదా, ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. గో అండ్ వాచ్ ఇట్ ఆన్ హాట్స్టార్. ఇవి మన టాప్ 10 మూవీస్. ఎంజాయ్ చేయరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు నచ్చిన సినిమా లిస్టులు చెప్తూనే ఉంటాను. నువ్వు ఏదో చూస్ చేసుకో, నీ ఇష్టం.